మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామములెక్కలేని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అనాది సంకల్పం చెప్పున నేటికి మమ్మల్ని సజీవులో ఉంచి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించి నేను స్తుతించే భాగ్యంను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ కూడా కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటూ ఉన్నారో వినుచున్న వారికి ఆదరణ, నెమ్మది, వాదార్పు కలిగేటట్లుగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అచ్చలుపు నన్ను మీ సులువు చోట మరుగుపరుచుకుని ప్రజలకి కావలసిన దివ్యమైన వర్తమానాన్ని మీరే అనుగ్రహించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనమందరము కూడా శ్రద్ధగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 వచనాల నుంచి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జరిగినటువంటి సందర్భాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. భక్తుడైనటువంటి దావీదు తన జీవిత కాలము ముగింపు దశకు వచ్చినప్పుడు తనకు అర్థమైంది తాను వెడలిపోయేటువంటి సమయం ఆసన్నమైందని, తన ఈ లోక యాత్రని ముగించుకునేటువంటి సమయము దగ్గర పడిందని దావీదు గుర్తెరిగి, మరణకాలము సమీపిస్తుందని గుర్తెరిగిన దావీదు తన తర్వాత రాజ్య పరిపాలన చేయబోతున్నటువంటి సొలొమోనును పిలిచి తన పక్కన కూర్చుండబెట్టుకుని తనకు చెప్పిన కొన్ని ఆజ్ఞలు, తనకు చెప్పిన కొన్ని సూచనలు, తనకు చెప్పిన కొన్ని సలహాలు ఈ కాలం నాటి మానవాళికి, నీకు నాకు కూడా ఎంత ప్రయోజనకరమనివో ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యం ఎలా సెలవిస్తుంది? మరణము చూడకుండా బ్రతకగోరే నరుడు ఎవడైనా ఉన్నాడా? లేరు. ప్రతి ఒక్కరము కూడా ఆ మార్గం గుండా పోవలసిన వారమే. అందుకనే నాయనా, నేనేదో దేవుని హృదయానుసారని జీవించానని, దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేశానని, దేవుని కొరకు ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించానని, మంచి సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నానని, దేవుడు ఏదో నన్ను ప్రేమించి నా ఆయుష్కాలాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం చేయట్లే. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము ముగింపు దశకు వచ్చేసాను అని చెప్తూ, లోకులందరూ పో మార్గములో నేను పోవుచున్నాను. ఈ లోకస్తులందరూ కూడా వాళ్ళ జీవిత యాత్ర ముగించుకుని ఏ రకంగా అయితే గనక దేవుడు తను అనుగ్రహించినటువంటి స్థానంలోనికి ఆత్మ వెళ్ళిపోయి మన్నైనది వెనుకడు వలె మన్నైపోద్దని వాక్యం చెప్పినట్లుగా ఆ రోజులు నాకు దగ్గర పడుతున్నాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పి కొన్ని ఆజ్ఞలని సొలొమోనుకి తెలియజేస్తున్నాడు. హెబ్రీ భాషలో ఆజ్ఞ అనేటువంటి మాటకి అర్థము బాధ్యతని ఇతరులకి అప్పగించుట. మనం కలిగి ఉన్నటువంటి బాధ్యతని మరొకరికి అప్పగించేటువంటి ఆ మాటని హెబ్రీ భాషలో ఆజ్ఞ అనేటువంటి చక్కని అర్థం ఇచ్చేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకున్నటువంటి బాధ్యతని ఇతరులకి, కొడుకో కూతురుకో మనకున్నటువంటి పరిస్థితుల్ని అప్పగించే దానిని ఈ యొక్క మాటకి అర్థం తెలియజేస్తుంది. మనిషి అనుకుంటున్నాడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరము కూడా నేను ఎక్కువ కాలం బ్రతకాలి, నేను ఎక్కువ కాలం జీవించాలని చెప్పి మనిషి తన ఆయుష్కాలను పెంచుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో వ్యాయామాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో తిండి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకయ్యానంటే నా ఆయుష్ పొడిగించబడాలి, నేను దీర్ఘాయు పొందుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటున్నాడు. అందుకని ఈ మధ్యకాలంలో పొసైడోనియా ఓషియానికా అనేటువంటి ఒక మొక్కలు
ఇవి స్పెయిన్ దేశంలో మధ్యధారా ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో ఇవి కనిపించేటువంటి మొక్కలు. ఈ మొక్కల గురించి అనేక పరిశోధనలు చేస్తే ఇవి సామాన్య మొక్కలు కాదు. కొన్ని మొక్కలు కొన్ని సంవత్సరాలు మాత్రం బ్రతుకుతాయి, కానీ ఈ మొక్కలు మాత్రం కొన్ని వందల సంవత్సరాల నుంచి బ్రతుకుతూ ఉంటున్నాయి. ఈ మొక్కలు చనిపోకుండా అలా బ్రతకడానికి గల కారణాలు ఏంటి, అందులో ఉన్న రహస్యం ఏంటి, ఆ రహస్యాన్ని మనం తెలుసుకుని మనిషికి గనక దాన్ని ఆపాదిస్తే మనిషి కూడా ఎక్కువ కాలం బ్రతుకుతాడు కదని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన అనేక మంది పరిశోధకులు అనేక పరిశోధనలు చేస్తున్నారు ఈ మొక్కల మీద. అయినప్పటికీ కూడా మనిషి కాలము, మనిషి యొక్క జీవిత కాలం అనేది గడ్డి పువ్వు లాంటిదని, నీటి ఆవిరి లాంటిదని గత కాలంలో ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. మనిషి ఆయుష్కాలం ఎప్పుడు ఏ విధంగా ముగిసిపోద్దో ఏ ఒక్కరు కూడా తెలియదు. మనం చాలా వార్తలు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అనేక వార్తలు వింటూ ఉంటున్నాం. ఏ క్షణాన్న ఏ వ్యక్తి ఏ విధముగా తన జీవిత కాలపు ముగింపు అనేది ఏ విధంగా ఉంటుంది ఎవరికి కూడా అర్థం కాదు. మనమందరము నేటి వారమే, రేపటి వారము కాదు. అయితే దేవుడిచ్చినటువంటి ఈ స్వల్పకాలపు జీవితాన్ని మనమందరము కూడా సంతృప్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, ఈ మధ్య ఒక మంచి మాట విన్నా. అందులో ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు ఆ బాబు కానీ ఆ పాప కానీ ఏడుస్తారు. ఏడవకపోతే ప్రమాదంలో ఉన్నారని చెప్పి చాలామంది డాక్టర్లు కంగారు పడతారు. కానీ పాప ఏడుస్తుంది, బాబు ఏడుస్తాడు. కానీ చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ బాబు పుట్టాడని పాప పుట్టాడని చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉండి స్వీట్లు పంచిపెట్టుకుంటారు, శుభవార్త అనేక మంది తెలియజేస్తూ ఉంటారు. అదే వ్యక్తి మరణించేటప్పుడు, ఆ వ్యక్తి మరణించినప్పుడు అనేక మంది ఏడుస్తూ ఉంటారు. చనిపోయిన వ్యక్తి మాత్రం సంతోషంగా దావీదు వలె కన్ను మూసేవారిగా ఉండాలి. ఈరోజు నా యొక్క జీవిత గమ్యం, నా బ్రతుకు యొక్క జీవిత ముగింపులో ప్రతి ఒక్కరము కూడా, అరే దేవుడు నాకు అప్పగించిన ఆ పనిని చేయలేకపోయానే, నా కుటుంబంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యత నెరవేర్చలేకపోయానే, అసంపూర్ణమైన జీవితంలో నాకు అది లేదు ఇది లేదని చెప్పేనే దేవుడు నాకు ఇచ్చిన 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నా జీవితాన్ని వ్యర్థం చేసుకుని ఈ రోజున చనిపోయే ముందు మరణకాలపు సమయంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను సాధించింది ఏదీ లేదని చెప్పి ఒక అసమాధాన మనసుతో మనం అందరం కూడా కన్నుమూసేవారు కాకుండా దావీదు వలె తన కొడుకుని పిలిచి, నాయనా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరము కలిగి ఉండు. నిజమే, ఈ భూప్రపంచంలో ఒక ఇంట్లో కనుక ఎవరైనా చనిపోతే, వాళ్ళ ముసలోళ్ళు కావచ్చు, పడుసువారు కావచ్చు, చిన్న బిడ్డలు కావచ్చు, ఎవరైనా కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో ఒక రకమైనటువంటి భయం వస్తుంది, ఆ ఇంట్లో ఒక రకమైన దిగులు వస్తుంది. నాకు తెలిసిన అనేక కుటుంబాలు ప్రేమించినటువంటి ఆప్యాయత చూపించిన వారిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబాలు కోలుకోవడం కానీ, ఆ కుటుంబాలు మరల యథాస్థితికి సంతోషంగా బ్రతికిన సందర్భాలు కానీ చాలా తక్కువ ఉంటాయండి. వారందరూ కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు, భయంతో బ్రతుకుతూ ఉంటారు. నా కొడుకు అలా బ్రతకూడదు, నా కొడుకు ధైర్యంగా బ్రతకాలి, నేను నిజముగా ఎప్పటికీ శాశ్వతంగా ఉండనని చెప్పి ఒక విలువైన సందేశాన్ని ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లోనే భక్తుడైన దావీదు పునరుద్ధానం గురించి నమ్మి తనెంతగానో మరణపు సమయంలో ధైర్యంగా మాట్లాడాడు. అందుకనే అపోస్తులైన పౌలు గారు ఈ యొక్క దావీదుని గురించి ప్రస్తావిస్తూ అపోస్తుల కార్య 13వ అధ్యాయం 36వ వచనంలో, దావీదు దేవుని సంకల్పం చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించేనని ఉంటుందండి. దావీదు దేవుని యొక్క సంకల్పం చెప్పున, దేవుడిచ్చిన సంకల్పం తన పట్ల నెరవేర్చి తన తరము వారికి చక్కని పరిపాలన అందించి చక్కని సేవ చేసి అతడు నిద్రించేను అనే వాక్యం ఉంటుంది. అంటే దేవుని దృష్టిలోనే దేవుడు తనకు అప్పగించిన పనుల్ని, దేవుడు తనకు అప్పగించినటువంటి సంకల్పాన్ని నిర్వర్తించే విషయంలో దావీదు సఫలీకృతయ్యాడు. కాబట్టి చనిపోయేటప్పుడు ఏడవలేదు, చనిపోయేటప్పుడు భయపడలేదు. లోకులందరూ మార్గులనే పోతున్నాను,
ఇదే మాట భక్తుడైన యెహోషువ కూడా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనంలో కూడా, ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళిపోవచ్చున్నాను అంటే అందరూ వెళ్ళే మార్గంలో భక్తుడైనటువంటి యెహోషువ కడు వృద్ధుడైపోయాడు, బహు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అలాంటి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజానంతరు కూడా నిలబెట్టి, ఇశ్రాయేలు వారలారా, మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో ఒక్కటైనా తప్పిపోలేదు, అయినప్పటికీ కూడా మీరందరూ కూడా దేవుని పట్ల కృతజ్ఞతలై బ్రతకట్లేదు. జాగ్రత్త. ఈ రోజున మీరు గనక దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల వైపు మీరు గనక ఆకర్షితులైతే వారు మీకు ఎలా ఉంటారో తెలుసా? కళ్ళల్లో ముళ్ళుల వలె, పక్కన సోలాల వలె ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, దేవుని ఆజ్ఞలు పాటించండి, నేను లోకలందరూ పో మార్గంలో వెలుచున్నానని చెప్పి భక్తుడని యెహోషువ తన యొక్క చివరి దినాలలో ఇశ్రాయేలు సర్వ సమాజమంతటా కూడా ఈ విలువైన సందేశాన్ని ఇచ్చాడు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా దేవుడు తన సంకల్పం చెప్పు నిన్ను నన్ను కూడా ఎందుకు ఇక్కడ కూర్చుండబెట్టాడు, దేవుడు నిన్ను నన్ను కూడా తన సంకల్పం చెప్పున ఎందుకు ఈ విధంగా నిన్ను ఏర్పరచుకున్నాడో, ఆయన సంకల్పం అంతటి నెరవేర్చి దేవుని కొరకు బ్రతికి విశ్రాంతితో ప్రవేశించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈ రోజున చాలామంది శక్తికి మించి, స్థాయికి మించి ఈ రోజున ప్రయాసపడి దేవుని యొక్క కృపకి, దేవుని యొక్క కనికరానికి దూరం అయ్యేటట్లు కాకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను దేవుని కోసం ఏం చేస్తానని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కాకుండా దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుడు ఏ ఉద్దేశంతో నేను ఈ ప్రాంతాన్ని పంపించాడో, ఏ ఉద్దేశంతో నీకు దేవుడు ఈ ఆయుష్కాలం ఇచ్చాడో ఆ సంకల్పం నెరవేర్చేవారుగా మనం ఉండాలి అని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రేమ బిడ్డలారా, మరణకాలమైన సమయంలో ఎవరైనా మనకు చెప్పేటువంటి ప్రతి మాట మనకు విలువైనదే. ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే ఏం మాట్లాడారు, చివరి మాటలు ఏం చెప్పారు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారు, కూతురు గురించి ఏం చెప్పారు, కొడుకు గురించి ఏం చెప్పారు, మనవరాల గురించి ఏం చెప్పారని చెప్పి పదే ఆతృత పడతా ఉంటాం మనం. అంటే చివరి సమయంలో మాట్లాడే ప్రతి మాట, అంతకుముందు చాలా మాటలు మాట్లాడవచ్చుండేమో కానీ ఆ మరణకరమైన సమయంలో మాట్లాడే మాటల్ని మనం చాలా జాగ్రత్తగా వాటిని మనము పరిగణలో తీసుకుంటూ ఉంటాం. యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు, సువార్థికుడు 1910వ సంవత్సరంలో డిఎల్ మోడీ గారి యొక్క చర్చిలో 3 నెలల పాటు సువార్త సభల్లో పాలు పంచుకోవడానికి వెళ్ళినటువంటి మంచి దైవ సేవకుడు. ఆయన పేరు జాన్ హార్పర్. ఎవరండి? జాన్ హార్పర్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు, స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన దైవ సేవకుడు. తన జీవితంలో సేవా పరిచర్య సాగుతూ ఉంటుంటే ఏమైందో తెలియదు కానీ తన యొక్క భార్య చనిపోయింది. 6 సంవత్సరాలు కలిగినటువంటి అన్న అనేటువంటి తన కూతురుని పెట్టుకొని తన చెల్లెలతో పాటు సేవా పరిచర్యలో సాగుతూ ఉన్నారు. అలా సాగుతున్నటువంటి సమయంలో మరలా దేవుని సువార్తకు వెళ్ళడానికి లూసిటీనియా అనేటువంటి ఒక షిప్, ఒక వాడ, టైటానిక్ షిప్ కంటే ముందు ఒక బలమైనటువంటి పేరుగలటువంటి లూసిటీనియా అనేటువంటి వాడలో టికెట్ తీసుకున్నారు. వారం రోజుల క్రితమే ప్రయాణం కోసం సంబంధించినవన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నారు. అలా సాగుతూ ఉంటుంటే ఎందుకో చాలామంది చెప్పారు, ఎందుకో ఇప్పుడు మన ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి టైటానిక్ వాడ వెళ్తుందంట, అది చాలా పేరుగాంచిన వాడంట. ఆ టైటానిక్ షిప్ గురించి మనం వింటే దాని గురించి చాలామంది అంటున్నారు ఆ షిప్ బ్రహ్మాండమైనదంట, ఆ దేవుడు కూడా మంచు జాలినటువంటి ఒక శ్రేష్టమైన వాడంట, విలాసవంతమైన వాడంట, టికెట్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది, అయినా కానీ మనం వెళ్దాం అని చెప్పి చాలామంది ఆయన ప్రేరేపిస్తే ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఈ యొక్క టైటానిక్ షిప్కి టికెట్ తీసుకుని వాడ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటున్నారు. వాడ సాగుతూ ఉంది, వాడ ముందుకు వెళ్తూ ఉంది. 1912వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు రాత్రి 11:40 ఈ వెళ్తున్నటువంటి యొక్క షిప్ చాలా వేగంగా వెళ్తుంది. వేగంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచు కొండలు ఢీకొన్నప్పుడు
ఆ యొక్క వాడ 2 ముక్కలుగా పగిలిపోయింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా మునిగిపోసాగారు. 2200 మంది ప్రయాణిస్తున్నారు. అందులో ఇంచుమించుగా 1500 మంది చనిపోయారు. ఆ సమయంలో ఈ జాన్ హార్పర్ అనేటువంటి దైవ సేవకుడు అదే ఓడలో ఉన్నారు. ఆయనకి ఇంకా సమయం లేదు, చాలా కొంచెం సమయం ఉంది. అతను అనుకున్నాడు, దేవుడు ఒక ఉద్దేశంలోనే నన్ను ఈ ఓడలోకి పంపించాడు. ఈ చివరి సమయంలో నాకు చివరి సమయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చివరి సమయం కావచ్చు. ఇక్కడున్న వాళ్ళు చాలామంది రక్షణ లేని వారు, దేవుని ప్రేమను గుర్తించలేని వారు, బాప్తిసం పొందిన వారు. అయ్యో, ఇంతమంది జనాంగం చనిపోతున్నారని చెప్పి తనకున్నటువంటి 6 సంవత్సరాల అన్న అనేటువంటి కుమార్తెని, తన యొక్క చెల్లెల్ని ఈ యొక్క లైఫ్ జాకెట్ అనేటువంటి ఆ లైఫ్ జాకెట్ల ద్వారా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక పడవలో పెట్టి ఒడ్డుకి చేర్చే ప్రయత్నం చేస్తారు. తన అన్నని పిలుస్తుంది, అన్న వచ్చేసే, నీకు లైఫ్ జాకెట్ ఉంది కదా, వచ్చేసే అని. ఆ కూతురు అన్న కూడా డాడీ వచ్చేసే అని పిలుస్తూ ఉంటుంటే, బాయ్ చెప్పమ్మా, నేను అక్కడ కలుసుకుంటా, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసి అక్కడ మునిగిపోతున్నటువంటి వారందరూ కూడా ఆ చివరి సమయంలో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మునిగిపోతారు, రక్షణ పొందారా? నోటితో యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఒప్పుకోండి, మీరు పాప క్షమాపణ పొందండి, నిత్య జీవం పొందుకుంటారు అని చెప్పి కనిపించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తను ప్రకటించి అనేక మంది మునిగిపోయేటువంటి ఆ చివరి సమయంలో, చనిపోయేటువంటి ఆ సమయంలో అనేక మందికి సువార్త ప్రకటించుకుంటూ అనేక విధాలుగా సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈ భయంకరమైన దినాలలో ఈ రోజున ఈ యొక్క జాన్ హార్పర్ అని ఆయన, ఆ సమయంలో అతనికి లైఫ్ జాకెట్ ఉంది. ఆ లైఫ్ జాకెట్ పెట్టుకుని ఒడ్డుకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, ఒడ్డుకి చేరిపోయాలంటే తన ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ తన ప్రాణాల మీద అతనికి తీపి లేదు, తన ప్రాణాల మీద అతనికి ఏ రకమైన మమకారం లేదు, తన కుటుంబం మీద అస్సలే మమకారం లేకుండా దేవుని సువార్తను ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మల కోసం నేను ప్రయాసపడాలి, అందుకు నేనేమో అక్కడ టికెట్ క్యాన్సిల్ చేసి దేవుడు ఈ ప్రాంతాన్ని పంపించాడేమో, కనపడ్డ వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలని చెప్పి సువార్త ప్రకటించి చివరికి తన లైఫ్ జాకెట్ ఒక యవనస్తుడికి ఇచ్చి, అయ్యా మీరు రక్షణ పొందారా? లేదయ్యా, ఇదిగో ఈ లైఫ్ జాకెట్ నీ ప్రాణాన్ని కాపాడుకుని నువ్వు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించు అని చెప్పి ప్రాణభిక్ష పెట్టి ఆ యొక్క సముద్రంలో మునిగిపోయి జల సమాధి అయిపోయాడు. ఈ రోజున ఈ జాన్ హార్పర్ ఆయన తన ప్రసంగాల్లో పదే చెప్పిన మాట ఏంటో తెలుసా? నా జీవిత కాలంలో 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక నుయ్యిలో పడిపోయాను. నా తల్లి త్వరగా వచ్చి నన్ను కాపాడి పైకి తీసింది. 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి నేను ఒక బీచ్కి వెళ్ళాను. అక్కడ స్నానాలు చేస్తూ ఉంటుంటే ఒక భయంకర కెరటం వచ్చి నన్ను సముద్రంలోకి ఈడ్చిపోయింది. నేను అనుకున్నాను నా ప్రాణం పోయిందని. ఆ టైంలో కృపగల దేవుడు నన్ను కనికరించి నన్ను క్షేమంగా తీసుకొచ్చి మరలా వడ్డీకి చేర్చాడు. నాకు 2వ గన్నం తప్పింది. ఇప్పుడు నాకు 30 సంవత్సరాల వయసులో ఈరోజు ఇది నాకు కొత్త కాదు. దేవుడు నాకు ఉన్నతమైన కృప చేత నాకు ఆయుష్ పొడిగించి నాకు ఒక సంతృప్తి ఉంది. నా జీవితం నేను ఏది సాధించకుండా నేను చనిపోయానే, నా కుటుంబ మమకారాన్ని బట్టి దేవుని యొక్క పిలుపుని మరిచి నా యొక్క దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయాననేటువంటి అసంపూర్ణమైన భావంతో కాకుండా నేను సంతోషంగా కొంతమందిని ప్రభువుకు రక్షించానని చెప్పి, నేను మరణిస్తానని చెప్పి అతడు ఆ సముద్రంలో జల సమాధి అయిపోయి మిమ్మల్ని అందరినీ కూడా పరలోక రాజ్యంలో కలుసుకుంటానని చెప్పి ఆ చివరి మూమెంట్లో దేవుని సువార్తను ప్రకటించి తన యొక్క మరణాన్ని సార్థకం చేసుకున్నాడు. దేవుని వాక్యం నా ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు చూసినా నా కోసం, నా కుటుంబం కోసం, నా వ్యక్తిగత విషయాల కోసం అనేటువంటి జీవితాన్ని జీవించేటువంటి ఈ రోజుల్లో నిజంగా జాన్ హార్పర్ అనే ఆయన నీకు నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉంటున్నారు. దయచేసి కడవరి దినాల్లో ఉన్నాం. ఈరోజు కనిపించిన వ్యక్తి రేపు కనిపిస్తున్నాడో లేదో తెలియదు. ఈ రోజున జీవిస్తున్న వ్యక్తి రేపు ఏమవుతారో తెలియనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరము కూడా మనము సిద్ధపడి
మనతో పాటు ఉన్న సమూహాన్ని సిద్ధపరిచే వారుగా మనమందరం కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే దావీదు అంటున్నాడు, నేను లోకులందరూ మార్గంలో పోవచున్నాను, దేవుడు నాకు అప్పగించిన సంకల్పం చెప్పున నేను సేవ చేసి ప్రభువునందు నిద్రిస్తున్నానని చెప్పి ఒక విశ్వాసముతో తన జీవితాన్ని ముగింపుని పలికాడు దావీదు. ఆ తర్వాత దావీదు తన యొక్క కొడుకుతో అన్నటువంటి రెండవ మాట ఏంటో తెలిసింది, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఏమన్నాడండి? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మా నాన్న చచ్చిపోయాడు, నేను ఈ పరిపాలన ఎలా చేయాలి, మా నాన్న చచ్చిపోయాడు, వీళ్ళందరూ నా మాట వింటారా అని చెప్పి దావీదు సొలొమోను ఎప్పుడు కూడా ఏడవకుండా ఉండాలని నువ్వు నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా? జీవితం అంటే మాటలు కాదు. నా వ్యక్తిగత జీవితంలో ఈ 40 సంవత్సరాలు దావీదు ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. నా బ్రతుకాలంలో చిన్నప్పటిని మొదలుకొని ఈ లాస్ట్ బ్రీత్ వరకు కూడా నా జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాలని నాకు తెలుసు. అయిన వారు నన్ను ఏ విధంగా త్రోసివేశారో నాకు తెలుసు. నా కొడుకుని పుట్టినటువంటి అబ్షాలోం నన్ను ఏ విధంగా తరిమాడో నాకు తెలుసు. నాతో పాటు వచ్చినటువంటి 600 మంది ఒకానొక సమయంలో రాళ్ళు రువ్వి విసిగిపోయి నన్ను ఏ విధంగా చంపడానికి సిద్ధమయ్యారో తెలుసు. నేనే తప్పు చేయనప్పటికీ కూడా, ఎంతో మేలు చేసినప్పటికీ కూడా సౌలు అనేక పర్యాయాలు నన్ను ఏ విధంగా నిద్రలేని రాత్రులు గడిపించేటట్లుగా తరిమాడో నాకు తెలుసు. 1 కాదు 2 కాదు. ఆకీషు రాజు దగ్గర ఒక భయంకర పిచ్చివాడిగా ప్రవర్తించిన నా జీవితంలో చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అనేక సందర్భాలలో నా జీవితం అంతా కూడా ఒక విషాదకరమైనటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కృపగల దేవుడు నన్ను ఎంతగానో ధైర్యపరిచి నన్ను నడిపించాడు. నన్ను ధైర్యపరిచిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నాకు తోడుగున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రమ కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. నీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్యని, నీ జీవితంలో వచ్చిన ప్రతి ఇబ్బందిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయని చెప్పి దావీదు తన కొడుకు అయినటువంటి సొలొమోనుని మానసికంగా దృఢపరుస్తున్నాడు. వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా మన పిల్లలకి ఈ రకమైనటువంటి చక్కని హితబోధ చేసేవారుగా ఉండాలి. నానా, నువ్వు ఎదుర్కోవలసిన సమస్యలు చాలా ఉంటాయి. ఇంత కష్టపడి నా జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటే నువ్వెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాదో దయచేసి నువ్వు ధైర్యంగా ఉండాలి, నిబ్రమ కలిగి ఉండాలని చెప్పి దావీదు తన కొడుకుని మానసికంగా స్థిరపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా, మూడవదిగా మనం చూస్తున్నట్లయితే 3వ మాట అక్కడ అంటున్నాడు కదా, దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకో. ఏమన్నాడండి? దేవునికి అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకో. కృపగల దేవుడు నన్ను, గొర్రెలు వెంబడి తిరిగే నన్ను, ఆ కృపగల దేవుడు నన్ను ప్రేమించి ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సింహాసనాన్ని, నాకు ఇచ్చిన రాజ్య పరిపాలనని, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఈవిని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను. అలా కాపాడుకోకపోతే ఏమవుతుందో నా ముందున్న రాజును గురించి నేను విన్నాను. అతని పేరు సౌలు. గాడిదలు మేపుకునే సౌల్ని దేవుడు ప్రేమించి ఈ సింహాసనం మీద కూర్చుని పెడితే దేవుడు తనకు అప్పగించిన దాన్ని కాపాడుకునే విషయంలో విఫలమైపోయాడు. దేవుడు తనకు అప్పగించిన దానిని కాపాడుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అందుకాబట్టే అతని చేతిలోంచి రాజ్యాన్ని తీసివేసి నాకు అప్పగించాడు. కాబట్టి నీవు జాగ్రత్తగా నా నుంచి నేర్చుకోవలసింది, దేవునికి అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకో. దేవుని వాక్యం ప్రేమిట్లారా, దేవుడు నాకు అప్పగించిన సంఘాన్ని జాగ్రత్త కాపాడుకోవలసిన బాధ్యత నా భుజస్కంధాల మీద ఉంది. దేవునికి ఇచ్చినటువంటి చేతి పనిని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంది. దేవునికి ఇచ్చిన భర్తని, దేవునికి ఇచ్చిన భార్యని, దేవునికి ఇచ్చిన పిల్లల్ని, దేవునికి ఇచ్చిన వ్యాపారాన్ని, దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని, ఈ భూప్రపంచంలో దేవుడు తన మహిమైశ్వర్యంలో నీకు అనుగ్రహించిన దేనినైనా కానీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని కానీ, వాడికి అది ఉంది, దేవుడు నాకు ఇది ఇవ్వలేదని చెప్పి ఎన్నడూ కూడా ఎదుటి వారితో పోల్చుకుని దేవుని యొక్క కృపను కోల్పోయేవారు ఉండొద్దు.
దావీదు స్పష్టంగా తన కొడుకు అయినటువంటి సొలొమోను గారితో చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్త కాపాడుకో దేవునికి అప్పగించిన దానిని. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడానికి జాగ్రత్తగా నువ్వు కాపాడుకోకపోతే ఏమవుతుందో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుడు మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ఈ భూప్రపంచంలో మన బ్రతుకున్న కాలంలోనే కాపాడుకోవలసినటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను రెండవ మాటలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము భక్తుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి బోధించినటువంటి బోధ, ద్వితీయోపదేశకాండం హెచ్చరికలు 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడు, నీవు కనులారా చూచిన వాటిని ప్రైజులు హల్లెలూయా. నీ మనసుని బహు జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు భక్తుడైన మోషే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పిలిచి మీ మనసుల్ని జాగ్రత్త కాపాడుకోండి అని ఎందుకు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు? ఆ ముందు 4వ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మీ కళ్ళలతో చూస్తున్నారు. ఈ భూప్రపంచంలో ఏ జనమునకు ఎలాగున ప్రభు చేయలేదు. అద్భుతమైన దేవుని కలిగి ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు మీ కళ్ళ ఎదుట ఎన్నో చేసినప్పటికీ కూడా మీరు కళ్ళతో మాత్రమే చూశారు, కానీ వాటిని హృదయంలో మీరు విశ్వసించలేదు. మీ మనసులు చెడిపోయినాయి. కాబట్టి మీ మనసులను మీ కళ్ళతో చూసిన వాటి ఏదైనా కానీ మరవకయుండునట్లు, దేవుడు మీ జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని కూడా మరవకయుండునట్లుగా మీ మనసులను ఏం చేయమంటున్నాడండి? బహు జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజున మనసును కాపాడుకోలేక దేవుడు చూపించినటువంటి ఉన్నతమైన కార్యాలు కళ్ళలతో మాత్రం చూసి హృదయంలో విశ్వసించలేక మనసులో చేర్చుకోలేక అనేక మంది ఈ రోజున ఒక భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక భయంకరమైన భ్రష్టత్వాన్ని ఈ రోజున చాలామంది భ్రష్టత్వంతో బ్రతకడానికి కారణం తెలుసండి. మనస్సు అడియాస్తులు కలిగి దేవునికి దూరం అయిపోవడం వల్ల. బైబిల్ గ్రంథంలో ఒక రాజును గురించి చెప్పబడుతూ ఉజ్జియా రాజు గురించి చెప్పబడుతుంది. ఉజ్జియా అనే రాజు హృదయమందు గర్వించి, దేని అందండి? అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనసు యందు గర్వించి, దేనిందు భరించాడండి? మనసు యందు గర్వించి చెడిపోయాడు. దయచేసి మనందరము కూడా మనసులో ఏ రకమైన గర్వాన్ని ఏ కోసాన కూడా రాకుండా కాపాడుకోవాలి. గర్వం మనిషికి ఎంత ప్రమాదకరమైనదో. గర్వం అనేది మనసులో పుడుతుంది. గర్వం లేకుండా దీనత్వంతో మనం అందరము కూడా మన మనస్సును మనం కాపాడుకునేవారుగా ఉండాలి. రెండవ మాట మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో నేను చెప్తాను, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అలాగే తన నోరుని కాచుకునేవాడు తన్ను కాపాడుకును, ఊరకనే మాట్లాడేవాడు వాడు నాశనము తెచ్చుకొనును. ప్రైజ్ హల్లెలూయా. తన నోరుని కాచుకునేవాడు తన్ను కాపాడుకునేవాడు, ఊరకనే మాట్లాడేవాడు నాశనాన్ని కొనితే. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఒకే నోరు 2 చెవులు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మనమందరము కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ వినేవారుగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నోటిని జాగ్రత్తగా కాపాడుకుని వాక్యం సెలవిస్తుంది. జీవ మరణములు నాలుక వశమై ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఏంటండి? జీవ మరణములు. ఈ మధ్య ఒక దైవ సేవకుడు మాట్లాడిన ఆ మాట నాకు బాగా నచ్చిందండి. మనిషి జీవితంలో అంటే అండి, వేరే వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్పారు, నేను విన్నాను మన మనిషి దగ్గర. ఏదైనా కానీ నాలుక నుంచి బయటకు వచ్చింది ప్రమాదమే, అలాగే నాలుక నుంచి లోపలికి వెళ్ళింది కూడా చాలా ప్రమాదం అంటే. అవునా కాదండి?
నాలుక నుంచి నాలుక ఉంది కదని చెప్పేసి నోటుకొచ్చినట్లుగా మాట్లాడామనుకోండి, ప్రమాదాలు దారితీస్తుంది. అలాగే ఆరోగ్యం బాగోపోయినా కానీ ఏది పడితే తిన్నామంటే కనుక ఆరోగ్యం కూడా పాడైపోద్ది. కాబట్టి మన ఆరోగ్యానికి, ఆత్మ సంబంధమైన ఆరోగ్యానికైనా భౌతిక సంబంధమైన ఆరోగ్యానికైనా ప్రధాన కారకురాలు నాలుక, నోరు. కాబట్టి నోరు విషయంలో జాగ్రత్తగా ఉండండి, నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. నోటిని కాపాడుకోవాలి. 21:23లో చూసినట్లయితే, నోటిని నాలుకను భద్రమ చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణములను కాపాడుకుంటాడు. సో అందుకే మనం అందరము కూడా నోటిని జాగ్రత్త కాపాడుకునేవారు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకునండి. ఏమంటాడండి? ఏం కాపాడుకోవాలంటే అండి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా చిన్న చిన్న విషయాలకి ఐక్యతని కోల్పోయే వారికి ఉంటున్నాం. మనం గనక ఐక్యతని కోల్పోతే ఆత్మీయ జీవితంలో కుంటిపడిపోయే ప్రమాదం ఉంది. అందుకాబట్టి సంఘంకి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు బహుశ్రద్ధ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఏం కాపాడుకోవాలంటే అండి, ఆత్మ కలిగించు ఐక్యత. ఈరోజు మన ఆత్మీయ జీవితం అనేది అభివృద్ధి పదంలో ఉన్నదన్నా, మన ఆత్మీయ జీవితం అనేది అధోపాతానికి వెళ్ళిపోయిందన్నా ఒకే ఒక కారణం, మనం కలిగి ఉన్నటువంటి సహవాసం, మనం కలిగి ఉన్నటువంటి ఐక్యత. ఆత్మ ఎప్పుడు కూడా, పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా చక్కగా ఐక్యతగా బ్రతకాలి, సమైక్యతగా బ్రతకాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికంటే ఒకరు తక్కువగా ఎంచుకోవాలి, ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంటే, ఈ రోజున చాలామంది ఆత్మ లేని వారుగా బ్రతుకుచున్నారు. కాబట్టి ఐక్యత లోపించేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ బహుశ్రద్ధ కలిగి ఉండండి. నష్టమేమీ రాదు. ఒక మెట్టు దిగండి, ఒక మెట్టు దిగి ఐక్యతను జాగ్రత్త కాపాడుకుంటే విశ్వాసంలో మనం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ లోక మాలిన్యత అంటకుండా కాపాడుకోవాలి. ఏమంటకుండానంటే అండి, ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యత, ఈ లోకమంతా కూడా అనేక మాలిన్యతతో నింపబడి ఉంది. ఆ మాలిన్యత, ఈ లోక సంబంధించిన ఆచారాలు మీరు గనక అనుసరించే ప్రయత్నం చేస్తే మీ దేవుడని యెహోవా మిమ్మల్ని శత్రువు చేతికి అప్పగిస్తాడని ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా, దయచేసి ఈ నవనూతనమైనటువంటి దినాలలో కూడా కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దయచేసి ఈ లోకంలో మాలిన్యత మనకంటకుండా, ఈ లోకంలో ఉన్న ఆచారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవహారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాలకి మనం అందరము కూడా దాహోసమైపోయి, మనం కానీ మన పిల్లలు కానీ అనేక రకాలుగా లోకం ట్రెండ్ వైపు, లోకం వైపు పరుగులు పెట్టేవారు కాకుండా లోకానికి వేరుగా జీవించేవారు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. తర్వాత 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట తెలుసా? మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఏం కాపాడుకోవాలండి? మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతాలు చేసే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే మనలో ఏముండాలో తెలుసా? విశ్వాసం అనేది ఉండాలి. ఏముండాలండి? విశ్వాసం అనేది. విశ్వాసం అన్నది నిరీక్షించబడే ఒక నిజ స్వరూపము, అదృశ్యమని ఉన్నవంటే ఒక రుజువై ఉన్నాయి. కాబట్టి నిజమైన నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. మనం అందరము కూడా దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనేది దేవునికి నీకు మధ్య ఒక వారధి లాంటిది. అది మన జీవితాల్లోనికి రావాలంటే, మన జీవితాల్లో క్రియ జరిపించాలంటే మనం ఏం చేయాలి అండి? విశ్వాసాన్ని ఏం చేయాలి? అక్కడ అప్లై చేయాలి. ఏం చేయాలండి? అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి? ఈ రోజున తమ్ముడు ఫ్యాన్ వేసాడు, ఫ్యాన్ వేస్తే కరెంట్ ఎంతో అద్భుతంగా పాస్ అవుతుంది, కరెంట్ ఉంది. కానీ ఆ ఫ్యాన్ తిరగాలంటే ఏమయ్యాలి అక్కడ? సో దాన్ని విశ్వాసం, మన క్రియల ద్వారా విశ్వాసాన్ని కనుపరిచేవారు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే,
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధత యందు శరీరమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? పరిశుద్ధతను కాపాడుకునేవారుగా ఉండాలి. దయచేసి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ యొక్క 6 విషయాలు: 1, మనసుని జాగ్రత్త కాపాడుకోవాలి. 2, నోటిని జాగ్రత్త కాపాడుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యతని కాపాడుకోవాలి. ఈ లోకమున మాలిన్యత అంటకుండా కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధత యందు శరీరాన్ని కాపాడుకోవాలి. ఇవన్నిటిని కూడా జాగ్రత్త కాపాడుకో అని చెప్పి భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క సొలొమోనుకి హితబోధ చేశాడు. అందుకనే సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు రాజ్యం సుపరిపాలనగా ఉన్నట్లుగా, రెండోదిగా రాజ్యం స్థిరపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక 3వ మాట దావీదు ఆయనతో ఏమన్నాడో తెలుసండి. ఆయన మార్గములు అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో కూడా వివేకముగా నడుచుకుందు. ఏమన్నాడండి అక్కడ? ఆయన మార్గములు అనుసరించి నడిచిన ఎడల నీవే పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో కూడా ఎలా ఉంటావండి? వివేకంగా నడుచుకుంటా. ఈ రోజున మనము దేవుని యొక్క మార్గములు నడుచుతున్నామా లేదా? హోషేయ గ్రంథం 14:9 వచనంలో యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. యెహోవా మార్గములు ఎలాంటివి అంటే చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు. ఈ లోకంలో అనేక మార్గాల గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. దేవుని చిత్తమైతే త్వరగా నేను దేవుని చిత్తమైతే వచ్చేవారు ఈ వాక్యాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం. అందరూ కూడా బైబిల్ చదువుకురండి. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. సంఖ్యాకాండం 24వ అధ్యాయాన్ని, సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటి కయీను మార్గము, రెండోది బిలాము మార్గము, మూడోది కోరహు మార్గం. ఈ 3 మార్గాల గురించి మనం త్వరగా చెప్పి ముగించుకుందాం. అందులో మొదటిది కయీను మార్గం. కయీను మార్గము 4వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు చూసినట్లయితే, నీ పాపం పొంచి ఉందని చెప్పి కయీనుని హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా కయీను ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయి తన సహోదరుని ఏం చేశాడండి? చంపేశాడు. తన సహోదరుని చంపేసి దేవుని మీద తిరగబడుతున్నాడు. ఏమని? నేనేమన్నా నా సహోదరుని కాపలాదారుని అని చెప్పి దేవుని మీదే తిరగబడేటట్లుగా ప్రవర్తిస్తున్నాడంటే, కయీను మార్గంలో చాలామంది ఉన్నారు. కయీను మార్గంలో వెళ్ళేవారు చాలా విధాలుగా తిరుగుబాటు చేస్తారు. వీళ్ళ గురించి ప్రస్తావన యోధా గ్రంథములో 11వ వచనంలో ఉంటుంది. కయీను మార్గం ఏ మార్గం అంటే నరహత్య చేసే మార్గం, సహోదరుని దూషించే మార్గం, సహోదరుని చంపే మార్గం, దేవుని ధిక్కరించే మార్గం, దైవ సేవకుని ధిక్కరించే మార్గం, మనకి మంచి చెప్పేవారి మీద రివర్స్ అయ్యే మార్గం. ఇది కయీను మార్గం. రెండోదిగా మనం చూసినట్లయితే బిలాము మార్గం. మోయాబు రాజు ఇచ్చినటువంటి కొద్దిపాటి ధనానికి ఆశపడిపోయి ఇశ్రాయేలు ప్రజలనే శపించాలనేటువంటి దుర్బుద్ధితో డబ్బుకు ఆశపడిపోయి డబ్బుకు అమ్ముబడిపోయినటువంటి బిలాము బోధ. బిలాము మార్గం ఏంటో తెలుసా? దేవుని కంటే డబ్బుని ప్రేమించేటువంటి వ్యక్తిత్వం. దేవుని కంటే డబ్బుని ఎక్కువగా, సుఖభోగాలు ఎక్కువగా ప్రేమించి, దేవుని కంటే ఉన్నతమైనటువంటి కృపగల దేవుని కంటే ఈ లోక ఆశలు, ఈ లోక డబ్బును ప్రేమించేటువంటి వ్యక్తి మార్గము బిలాము మార్గం. మూడవదిగా కోరహు మార్గం. మోషే అహరోను లేక అధికారాన్ని ధిక్కరించి కొంతమందిని పోగేసుకుని, మన సేవకుడు మంచోడు కాదు, అహరోను మంచోడు కాదు, మనం కూడా సేవ చేద్దాం అని చెప్పి సేవకుడి మీద, యాజకుడి మీద వ్యతిరేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఈ యొక్క కోరహు. దయచేసి కోరహు మార్గం గురించి అక్కడ ప్రస్తావించబడింది. ఈ 3 మార్గాల్లో మనం ఉన్నట్లయితే, మొదటిది కయీను మార్గము, సహోదరుని చంపి దేవుని యొక్క మాటను ధిక్కరించే వారు ఉంటున్నామా? రెండోది కయీను మార్గం, బిలాము మార్గం అంటే గనక డబ్బుని ఎక్కువ ప్రేమించి దేవుని నమ్ముకునేవారుగా మనం ఉంటున్నామా? ఇక మూడోదిగా కోరహు మార్గము,
మోషే అహరోన్లో అధికారాన్ని ధిక్కరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి వారికి మనం ఉండకుండా దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనం ఏ మార్గంలో ఉన్నాం, మన పిల్లలకి ఏ బాధ చెప్తున్నాం, దయచేసి నీ ముగింపు నా ముగింపు ఎప్పుడన్నా తెలియదు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా మన పిల్లలకి మంచి శుభసూచకమైన మాటలు చెప్పేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. దావీదు తన మరణకరం సమీపించినప్పుడు భయపడకుండా నిబ్బరము కలిగి తన కుమారుని ధైర్యపరిచినట్లుగా మేము కూడా తండ్రి ఈ లోక జీవితయాత్ర ముగించుకున్నప్పుడు మాకు అవకాశం ఉంటే అయ్యో నేను చచ్చిపోతున్నాను, అయ్యో నేను దూరం అయిపోతానని ఏడవకుండా చక్కని ధైర్యంగా ప్రభువా, అయ్యా నా తన్ని రాజ్యాన్ని ప్రభు చేరడం అనేది గొప్ప ధన్యతగా భావించి నీ పరిశుద్ధమైన సేవలో మేము అందరం ముందుకు సాగిపోయే కృప మాకు అందరికీ దయచేయండి. ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం విన్నారో అందరి జీవితాల్లో వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా కానుకల పాట పాడుతుండగా కానుకలు సమర్పించి